దేవుని సన్నిధిలో ఉన్న మీకందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తున్నా. మీరు దేవుని సన్నిధిలో గడిపే ప్రతి క్షణం మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని దైవ సేవకులుగా నా ప్రార్థన. పరిశుద్ధమైన గ్రంథము నుంచి 89వ కీర్తన 8 నుంచి 18 వచనాలు మనం చదువుకున్నాం. 89వ కీర్తన 8 నుంచి 18 వచనాలు. ఎనిమిది 9 వచనాలు చదువుకున్నాం. 8, 9 వచనాలు. యెహోవా సైన్యములకు అధిపతి అగు దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడు ఎవడు? నీ విశ్వాసత చేత నీవు ఆవరింపబడి ఉన్నావు. ప్రార్థన చేసుకున్నా. పరిశుద్ధుడా నీకు వందనాలు. ఇంతవరకు జరిగిన ఆరాధనలో తోడుగుండి నడిపించారు. మీ వాక్యంలోనికి మేము అడుగు పెడుతున్నాం. మీ మాటలు మాకు బోధించమని క్రీస్తునామని వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యములోని మనం చదివిన వాక్య భాగము 89వ కీర్తన 8 నుంచి 18 వచనాలు. యేసయ్య ఈ 2020 అంతా మనలను కాసి కాపాడి చివరి మాసంలోనికి క్షేమంగా తీసుకొని వచ్చారు. చివరి మాసం అంటే 20 తారీఖు. క్రైస్తవులుగా దేవుని నమ్మిన బిడ్డలుగా మనమేం చేయాలి? దేవా ఈ సంవత్సరం అంతా మనల్ని కాసి కాపాడావు కాబట్టి ఒక క్రైస్తవుడు దేవునికి ఏం చెల్లించాలి? మన అంశం ఈరోజు ఏమిటి అంటే ADP, ఇంగ్లీష్లో ADP అంటే ఒక క్రైస్తవుడు ఒక వ్యక్తి సహాయం చేస్తే లేదా దేవుడు సహాయం చేస్తే దేవునికి మనం ఏం చెల్లించాలి, ఎలా ఉండాలి అనే విషయాల మీద మనం మాట్లాడుకుంటున్నాం. జాగ్రత్తగా చదవండి. 68వ కీర్తన 34వ వచనాన్ని మనం చదువుతాం. 68వ కీర్తన 34వ వచనం. Psalm 68 verse 34. దేవునికి బలాతిశయము ఆరోపించుడి. మహిమోన్నతుడై ఆయన ఇశ్రాయేలు మీద ఏలుచున్నాడు. చాలండి. మొదటిది ఏమిటంటే ఇంగ్లీష్ బైబిల్ ఉంది ఆస్క్రైబ్. నేను ఇందాక మీకు చెప్పాను కదా ADP అంటే. మొదటిది ఏంటంటే ఆస్క్రైబ్. ఆస్క్రైబ్ అంటే దట్స్ వాట్ ఐ లవ్ యూ ఆల్. ఇంకొక ఇంగ్లీష్ లో చెప్పాలంటే యాట్రిబ్యూట్. యాట్రిబ్యూట్ అంటే దట్స్ వాట్ ఐ లవ్ యూ ఆల్. ఇంకొక ఇంగ్లీష్ లో చెప్పాలంటే ఇంప్యూట్. ఇంప్యూట్ అంటే ఓ నాయన. సర్లే, తెలుగులో కొన్ని కష్టమైన ఇంగ్లీష్లో అంటే అర్థం కాలేదంటే 3 భాషలు చెప్పాను, 3 పదాలు చెప్పాను. 3 రాకపోతే ఇక నేనే రణరంగా లేదు. ఓకే, అక్కడ మీకు అక్కడ రాస్తున్నది ఏంటంటే ఆయన బలాతిశయానికి మహిమ తెచ్చేలాగా అవునా ఆరోపించడంటే ఆయన గొప్పతనం చెప్పండి. మీ గొప్పతనము కాదు. ఆయన బలం గురించి మాట్లాడండి, మీ బలం గురించి కాదు. మనం చాలా సార్లు నిలబడితే ఎవరి బలం గురించి చెప్తామంటే నేనేంటో, అసలు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? ఇలాంటి పదజాలాలు ఎక్కువగా మనకి వస్తాయి. కానీ కీర్తనకారుడు అంటున్నాడు ఈ 2020 అంతా దేవుడు మిమ్మల్ని కాసి కాపాడినందుకు యు ascribe God's strength. అంటే ఆయన బలానికి మీరేం తేవాలట? అందుకని అక్కడ ఆయన బలమును ఏమనుంది? ఆరోపించడా? ఏమనుంది? బలాతిశయమును ఆరోపించడం.
అంటే ఆయన యొక్క బలం గురించి మీరు మాట్లాడాలి, మీ బలం గురించి. చాలా మంది కొన్ని చోట్లకి వెళ్ళాక ఫలానా ఆయన గురించి తెలుసండి, ఆయన ఇదండి అదండి అంటే, నేనంటాను నాకేసయ్య గురించి తెలుసు, నాకేసయ్య తెలుసు, నాకేసయ్య గురించి తెలుసు. ఎవరి గురించో ఎందుకండి, మనము దేవుని వెనకాల దేవునితో దేవుని కొరకు ఉన్నవాడు. ఎవరి గురించి చెప్పాలి మనం? ఎవరి గురించి చెప్పాలి? దేవుని గురించి. ఏదైనా ఒక వ్యక్తి స్టీవెన్సన్ గురించి చెబితే నా వలన నా గురించి మీకు తెలిస్తే మీకు రక్షణ రాదు. మీకు రక్షణ రావాలన్నా, పరలోకము రావాలన్నా ఎవరి గురించి తెలియటండి? దేవుని గురించి. దేవుడు ఇంకా జాగ్రత్తగా వినండి, కొంతమందికి దేవుని గురించి తెలుస్తుంది, దేవుడు తెలియటం లేదు. మీకు అర్థమైందండి దేవుని గురించి? నేను అందుకని చాలాసార్లు అంటాను, డూ యు నో ద బైబుల్ ఆర్ అబౌట్ ద బైబుల్? నీకు బైబిల్ గురించి తెలుసా లేదా బైబిల్ తెలుసా? నీకు దేవుని గురించి తెలుసా దేవుడు తెలుసా? నీవు దేవుని గురించి నీకు తెలిస్తే అది చాలదు, ఆయన నేను పరలోకానికి తీసుకెళ్ళాలి. జాగ్రత్తగా నీకు దేవుడు తెలియాలి, దేవుని గురించి కాదు. అర్థమవుతున్నా? మీకు తేడా తెలుస్తున్నా? చాలా మందికి ఈ రెండిట్లో తేడా తెలియక దేవుని లేదా బైబిల్ గురించి తెలిసి బైబిలే తెలుసు అనే భ్రమలో, అందుకనే వాక్యంలో ఉంది భ్రమపరచు ఆత్మ. అది భ్రమపరుస్తుంది కాబట్టి దాని పేరు పేరిట భ్రమపరచు ఆత్మ. నువ్వు ఆ భ్రమలో ఉండి నిజం అనుకుంటూ ఏమైపోతున్నావటని చాలా మంది అంతే. నేను మచిలీపట్నం వచ్చాక మీరు ఎప్పుడు ప్రభుని నమ్ముకున్నారా? నేను 89 మరి మీరు మేము అది కాదులేండి, మేమేం క్రైస్తవులం అంటండి, మేము పుట్టు క్రైస్తవులండి అంటాం. ఏ బైబిల్లో? ఏ బైబిల్ ప్రకారంగా? మచిలీపట్నం బైబిలా? పశ్చిమ గోదావరి జిల్లా బైబిలా? ఏ బైబిల్ ప్రకారంగా మీరు పుట్టు క్రైస్తవులు అంటారు? దేర్ ఇస్ నో బార్న్ క్రిస్టియన్. పుట్టుకు క్రైస్తవులు ఎవరు కూడా లేరు. దయచేసి అలాంటి సోది మాటలు ఏమొద్దు. అర్థమవుతుందని? అలాంటి సోది మాటలు నేనది అంటా, యు వర్ బోర్న్ ఇన్ ఏ డాక్టర్స్ ఫ్యామిలీ బట్ యు ఆర్ నాట్ ఏ డాక్టర్. యు వర్ బోర్న్ ఇన్ ఏ క్రిస్టియన్ ఫ్యామిలీ బట్ యు ఆర్ నాట్ ఏ క్రిస్టియన్. అర్థమవుతున్నా? మీకు ఇంకా సింపుల్ గా చెప్పాలంటే, యెరూషలేములో పుట్టిన ప్రతి ఒక్కడు పరలోకమో వెళ్ళడు. వెళ్తాడా? ఎవడో సూర్యుడు చెప్తున్నాడు అట, ఆయన హాస్పిటల్లోనే పుట్టాడండి, డాక్టర్ చదవలసిన అవసరం లేదు, ఆయన డాక్టరే. ఎల్లు ఎక్కడ పుట్టాడట? హాస్పిటల్లోనే పుట్టాడట, డాక్టర్ చదవలసిన అవసరం లేదట. ఆయన ఎవరటండి? ఇలాంటి సూర్యుడు మాటలన్నీ అక్కడ పుడితే డాక్టర్ అయిపోతావా? చాలాసార్లు మనిషి యొక్క బలం వేరు, దేవుని యొక్క బలము. నీవు ఈ 2020 ఎంత క్షేమంగా ఆరోగ్యంగా ప్రమాదాలు తప్పించుకుంటూ వచ్చావు అంటే నీ బలము కాదు, నీ ధనము కాదు, నీ జ్ఞానము కాదు, నీ పలుకుబడి కాదు. 34వ వచనములు ఆయన అంటున్నది, 68:34లో ఆయన ఏమంటున్నాడు అంటే, అది ascribe, you ascribe to your God or to your God's strength. దేవుని యొక్క బలానికి, దేవుని యొక్క బలమును మీరు కొనియాడండి, మనిషి యొక్క బలాన్ని కాదు. మనం చాలా సార్లు ఎక్కువ ప్రాధాన్యత ఈ భూమి మీద ఉన్నాం కాబట్టి ఎక్కువ ప్రాధాన్యత దేనికి ఇస్తుంటామట? మనిషి యొక్క గొప్పతనానికి ఇస్తూ ఉంటాం. మనిషి వస్తాడు, వెళ్ళిపోతాడు. లిటరేచర్లో, ఇంగ్లీష్ లిటరేచర్లో ఒక స్ట్రీమ్ అంటే ఒక సెలయేరు, ఒక చక్కటి మాట ఉంది, men may come and men may go but I shall flow forever and ever అని. అది ఇంగ్లీష్ లిటరేచర్ చేసినట్టు తెలుస్తుంది. ఏమనుందటండి? మనుషులు వస్తారు, మనుషులు వెళ్ళిపోతారు, కానీ నేను నిత్యం ప్రవహిస్తూనే ఉంటాను. ఆ ప్రవహించేదే మన యేసు.
ఆ నిత్యం ప్రవహించేది ఎవరిటనే మనుషులు వస్తారు వెళ్ళిపోతారు, కానీ దేవుడు యొక్క ఆ బలము లెక్కించలేనిది. ఇప్పుడు ఉదాహరణకి ఆ స్మైలీ ఉంది, ఇలా పట్టుకుంది అనుకోండి, 2 దెబ్బలు కొడితే చెయ్యి వదిలేస్తాడు. నేనున్నాను అనుకోండి, నేను ఇలా పట్టుకుంటే మీరు ఒక 5 దెబ్బలు కొట్టేదాకా చచ్చిపోతారు. దేవుడైతే ఒక చిన్న అబ్బాయి వాళ్ళ డాడీతో ఒక షాప్కి వెళ్ళాడట. చాక్లెట్స్ ఉన్నాయి, డాడీ నాకు ఈ చాక్లెట్స్ కావాలన్నాడు. వాళ్ళ డాడీ అన్నాడట, నువ్వు తీసుకొని చాక్లెట్లు కావాలో అన్నాడు. 5 నిమిషాల తర్వాత మళ్ళీ డాడీ నాకు ఈ చాక్లెట్స్ కావాలన్నాడు. ఇందాకే చెప్పాను కదా, తీసుకో ఎన్ని కావాలో అన్నాడు. మళ్ళీ 3సారి 5 నిమిషాల తర్వాత మళ్ళీ డాడీ నాకు ఈ చాక్లెట్స్ కావాలని. నీకు బుద్ధి ఉందా లేదా, ఇప్పటికే ఇది 3సారి చెప్పడం అని ఆ మూత తీసి ఆ చాక్లెట్ తీసి పిల్లోడి చేతిలో పెట్టి నడుచుకుంటూ వెళ్తూ ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళ డాడీ పిల్లోడిని అడిగాడట, ఎందుకు నువ్వు నీ చేయి పెట్టుకుని చాక్లెట్స్ తీసుకో అంటే తీసుకోకుండా నన్నే 3 సార్లు అడిగావంటే, యువర్ హ్యాండ్ ఈస్ బిగ్గర్ దాన్ మై హ్యాండ్. నీ చెయ్యి నా చెయ్యి కంటే పెద్దది, నేను పట్టుకుంటే 2 వస్తాయి, నువ్వు పట్టుకుంటే ఎన్ని వస్తాయి కదా, ఎక్కువ వస్తాయి. దేవుని చెయ్యి ఎంత పెద్దదటండి, చాలా పెద్ద. దేవుని బలం ఎంతదట చెప్పలేము ఎంత. అందుకని నీవు చేయవలసింది లేదా, ఒక దేవుని పిల్లలు ఎవరి శక్తిని కొనియాడాలి, దేవుని శక్తిని, దేవుని బలాన్ని కొనియాడాలి. Lord Jesus, you are everything and I am nothing. నేనేమి కాదు ప్రభువా, నువ్వు ప్రతిదీ. ఈ మాట బైబిల్ గ్రంథంలో ఎవరైనా చెప్పారా? వెరీ గుడ్. నేను ఇజ్రాయేలు దాంట్లోని నేను ఎంతని, చాలా చిన్నవాడిని. ఏంటి నన్ను అనుకున్నావా? అవును, నేను నిన్నే ఎన్నుకున్నా. దేవుని దృష్టిలో మనం ఒకలాగా ఉంటాం, మనుషుల దృష్టిలో మనం నథింగ్ కావచ్చు కదండి. కొన్నిసార్లు మనుషుల దృష్టిలో మనం నథింగ్, కానీ దేవుని దృష్టిలో ఇంకొకలాగా. మేము 4 ఉన్నది మనం మా ఇంట్లో. నేను చిన్నాడు, మా చిన్నప్పుడు దొడ్డు నిండా మాకు మేకలు ఉండేవి. మా అమ్మగారు అనేది, మా చిన్నోడు మేకలు మేపడానికి పనికొస్తాడులే అనేది. మేకలు మేపడానికి పనికొస్తాడులే అని అంటే చదువు కాదు, ఈ జేబు నిండా గోళీలు ఎలా కనబడేవాడిని అంటే అంత శుభ్రంగా కనబడేవాడిని అన్నమాట చూసేవాడిని. ఇక మా అమ్మగారు ఒక నిర్ణయానికి వచ్చేసేది, ఏంటంటే ఆ మేకలు మేపడానికి పనికి వస్తాడులే, సార్ ఏదో పనికి వస్తాడులే. వీడికి చదువు అవ్వదు కానీ ఏమవుద్దట, ఈ ఎగ్గుతాయి. ఆడటం బట్టేనో ఎలాగో దేవుడు నన్ను స్పోర్ట్స్ స్కూల్కి తీసుకెళ్ళి. దేవునికి ఒక ప్రణాళిక ఉంటుందండి, ఏమి లేకుండా ఏదో ఒక దానికి పనికి వస్తానుగా, ఆటలకు పనికి వచ్చాయి కదా. అలాగా అన్ని తలాంతులు దేవుడిచ్చి ఇప్పుడు ఏం చేశాడంటే ఆయన సేవలోనికి తీసుకొని మేకలను కాదు, ఇప్పుడు గొర్రెల్ని. నేననేది ఏంటంటే ఎవరిని తక్కువ అంచనా వేయొద్దు. మనుషుల దృష్టికి మా అమ్మగారి కంటికి నేను అలా కనబడ్డా, కానీ దేవుని కంటికి అది ఇంకెలాగో లేగా కనబడ్డా. సమూయేలు రాజును చెయ్యాలని ఎవరినట్టండి, ఇజ్రాయేలుకి సౌలు తర్వాత రాజును చెయ్యాలని యెషై కుమారులు అందరిని తీసుకొస్తే అందరూ అయిపోయారు, నీకెవరు లేరు. నీకు ఇంకెవరైనా కుమారులు ఉన్నారా? మా చిన్నోడు ఉన్నాడంటే ఎవరైపోయారు? దావీదు. ఎక్కడున్నాడు అంటే ఆయన చూడడానికి మునుకోడండి, సిరిపోయిన బట్టలు వేసుకొని ఉంటాడండి, అడవుల గొర్రెల్ని మేపుతూ ఉంటాడండి. అంటే దేవుడు అన్నాడట, నేను ఆయనని ఇశ్రాయేలు దేశానికి రాజుగా ఎన్నుకున్నాడు. గో అండ్ ఫెచ్ హిమ్. ఆయనను వెళ్ళి తీసుకొని అన్నాడు. ఏంటి ఆయనే నాకు నచ్చాడు. చక్కగా ఆ దావీదు గురించి తర్వాత మీకు చాలాసార్లు చెప్పాను. ఆ దావీదు గురించి ఆయన చెప్తున్నాడు, డేవిడ్ ఈజ్ దావీదు అంటే నా హృదయాను, హీఈస్ ఆఫ్ మై ఓన్ హార్ట్.
ఆయన నా హృదయానుసారుడు. చక్కటి మాట చెప్పాడు. డేవిడ్ ఈజ్ ఆఫ్ మై ఓన్ హార్ట్. అసలు ఎవరికి ఆ పదము దేవుడు పలకనంతగా. నిజమే, దేవుడు ఏమైతే చెప్పాడో అదే దావీదు కూడా చక్కగా చేశాడు. అందుకని ఆయన ఉన్నతమైన స్థితికి దేవుడు తీసుకుని. కాబట్టి దావీదు బలమే అయితే దావీదు దేనికి రాజు కాలేడట? ఇజ్రాయేల్ దేశానికి రాజు కాలేడు. మనం ఎందుకో చాలాసార్లు దేవుని యొక్క మహాశక్తిని తక్కువ అంచనా వేసి మన శక్తి గురించి గొప్పలు చెబుతూ ఉంటాం. జాగ్రత్త. ఉదయకాల సమయంలో ఫస్ట్ వన్ ఏంటి అంటే ఆస్క్రైబ్. రెండవ విషయం చెప్తున్నాను ఏంటంటే డిస్క్రైబ్. ఏది అన్నాను కదండి. మొదటిది ఏంటట ఆస్క్రైబ్, రెండోది డిస్క్రైబ్. డిస్క్రైబ్ అంటే ఆయన ఎంత బలవంతుడో వర్ణించు. డిస్క్రైబ్. ఎవరు ఎంత బలవంతుడో, దేవుడు ఎంత గొప్పవాడో వర్ణించు. దావీదు వర్ణిస్తున్నాడని, దావీదు పొగుడుతున్నాడు కదండి. I don't want to describe myself because I am just a human being. I am nothing. I want to exalt my God. I don't want to be exalted by any human being in this world. నేను ఎవరి చేత నేను పొగడబట్టం నాకు ఇష్టమో లేదు. చాలాసార్లు మనకు ప్రత్యేకత తెలుసా? ఎవరైనా మనం పొగడకపోతే ఎంత దూరం వస్తుంది మనకేంటి? How great he is, not how great I am. ఆయన ఎంత గొప్ప దేవుడు, ఆయన ఎంత గొప్పవాడు, ఎంత చక్కటి. మీరు కీర్తనలన్నీ చదవండి, అసలు దేవుని ఎలాగ వాళ్ళు పొగుడుతున్నారు అన్న. మనము దేవుణ్ణి పొగడకుండా మనుషుల్ని పొగిడి 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 దేవుణ్ణి పొగడటం మర్చిపోయి. అంతేనా? మనుషుల్ని చూసి 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 దేవుని చూడటము మర్చిపోయి. ఈ ఉదయకాల సమయంలో జాగ్రత్త చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 5వ వచనం. రోమన్స్ chapter 5 chapter 10 verse 5. Romans chapter 10 verse 5. ధర్మశాస్త్రము మూలమగు నీతిని నెరవేర్చువాడు దాని వలననే జీవించునని మోషే వ్రాయిచున్నాడు. డిస్క్రైబ్ కదండి. దేన్ని చదవాలి. అక్కడ ఏమనుంది? అక్కడ ధర్మశాస్త్ర మూలమగు ధర్మశాస్త్ర మూలమగు నీతిని అనుసరిస్తే నీవు నీతిమంతుడివి అయితే, దేవుని శాస్త్రం ఏది? దేవుని నీతిని, దేవుని పరిశుద్ధతను గురించి నీవు వివరించేవాడివైతే ఇంకా ఎంతో గొప్పవాడివి. జాగ్రత్తగానండి. If you consider or if you think that this is the best thing in this world, I remember one thing, God is going to give you better than your best. నువ్వు ఈ లోకములో ఇదే ఇక ఉన్నతమైందండి, ఇదే మంచిదండి అనుకుంటే దేవుడు ఎటండి నువ్వు ఏదైతే మంచిది అనుకున్నావో దానికంటే బెటర్, దానికంటే మంచిది ఇస్తాడట. మనం ఈ లోకంలోనండి వీటిలో చూసి ఏమనుకుంటామంటే పెద్దలు అనేది ఏంటంటే కప్ప, నూతిలో కప్ప ఏమనుకుంటుందట? లోకం అనుకుంటాను. ఆహా, ఈ లోకమంతా నేను ఎదగలుగుతున్నాను అనుకుంటుందట. ఎక్కడ? బావి లోపలుండి బయట పడ్డాక అమ్మో కనబడుతుంది, అమ్మో చాలా ఉంది లోకమని. మనం చాలాసార్లు ఈ లోక సంబంధమైన వస్తువులను చూసి వీటిని వివరిస్తూ వీటిని పొగుడుతూ మనం ఏం చేస్తున్నామట? దేవుని యొక్క నీతిలో ఉండలేని పరిస్థితికి మనము అవి దేవుని యొక్క పరిశుద్ధతలోని, దేవుని యొక్క నీతిలోని, దేవుని యొక్క వాక్యంలోని, ప్రార్థనలోని ఉండలేని పరిస్థితికి క్రైస్తవుడు వచ్చాడు. ఎటెళ్తుంది క్రైస్తవ జీవితం? పండుగనా? సెమీ క్రిస్మస్ అయినా, క్వార్టర్ క్రిస్మస్,
ఫుల్ క్రిస్మస్, ఏ క్రిస్మస్, ఏ క్రిస్మస్ లోకి వెళ్తున్నాం? నిజంగా దేవుడు కోరుకున్న ఆ క్రైస్తవ జీవితంలోనికి క్రైస్తవుడు ఎన్ని సంవత్సరాలైనా రాలేకపోతున్నాడు. అమెరికా దేశంలో ఒక పాస్టర్ గారు మీరు మారు మనసు పొందండి అని 2 సంవత్సరాల నుంచి ఆ చర్చలో అదే వాక్యం చెబుతున్నాడు. అందులో ఒక సంఘ పెద్ద 2 సంవత్సరాలు అదే వాక్యం విన్న తర్వాత పాస్టర్ గారి మీద ఆయన కోపం వేసి, పాస్టర్ గారు ఆపేయండి, ఏంటండి 2 సంవత్సరాల నుంచి మారు మనసు పొందండి, పాపం విడిచిపెట్టండి అని ప్రతి ఆదివారం ఇదే వాక్యం వింటున్నాను అన్నాడట ఒక సంఘ పెద్ద లేసి. వాక్యం మార్చండి అన్నాడట. అప్పుడు పాస్టర్ గారు అన్నారట, అమ్మయ్య ఇప్పుడు నేను వచ్చే ఆదివారం నుంచి వాక్యం మార్చుతాను అన్నాడు. ఎందుకంటే నీ గురించే, నువ్వు 2 సంవత్సరాల నుంచి ఒక స్త్రీ పాపములో ఉన్నావు, నీ గురించే నేను ఈ 2 సంవత్సరాలు ఈ వాక్యమే చెబుతున్నా. ఇప్పుడు నువ్వు మార్చండి అన్నావు కాబట్టి నువ్వు తప్పకుండా మారుతావని అనుకుంటున్నా అని వచ్చే ఆదివారం నుంచి ఆయన మార్చాడట ప్రసంగం. అమ్మ అనవసరంగా లేసి అందరి ముందు మాట్లాడేనట్టు. ఈ 2 సంవత్సరాలు ఎందుకో తెలుసా ఈ ప్రసంగం? నీ గురించే. నువ్వు ఎప్పుడు లేచి అడుగుతావా చెబుదాం అని నేను ఎదురు చూస్తూ ఉన్నాను. కానీ అలా ఎదురు చూడడానికి ఎన్ని సంవత్సరాలు పట్టిందటనే? 2 సంవత్సరాలు. ఏ పెద్దగా ఉంటూ, ఒక చర్చ్కి ఎల్డర్గా ఉంటూ, సంఘానికి పెద్దగా ఉంటూ ఏం చేస్తున్నావట? పాపం చేస్తూ. ఈ రోజుల్లో చాలా సంఘాలు విడిపోవటానికి, గొడవలు రావడానికి కూడా కారణం అదే. పెద్దలుగా ఎన్నుకుంటున్నారు కానీ వాక్యంలో ఉంది ప్రార్థనాపరులైన పెద్దల్ని ఎన్నుకుందని. ఎవరినట్టండి? మీకు ఇది అపొస్తలుల కార్యం చదవండి. ఎలాంటి వాళ్ళని ఎన్నుకున్నారటండి? ఎలాంటి వాళ్ళని ఎన్నుకున్నారు? వాళ్ళు ఆత్మతో నింపబడి, పరిశుద్ధతతో నింపబడి, ప్రార్థనాపరులు కదండి. అలాంటి వాళ్ళని పెద్దలుగా ఎన్నుకున్నారు. అంతేగాని ఉద్యోగాలు చేస్తూ లంచాలు తీసుకుంటూ కదండి. మరి దీనికి పెద్ద పోజు ఏంటంటే దేని కింద చెయ్యట, దేని కింద చెయ్యని వచ్చింది, వాళ్ళ కింద చెయ్యి ఈయన. ఎందుకు రకరకాల సామెతలు మారుతున్నాయి మన ప్రవర్తన చూసి? మనకు మారవలసింది ఏమిటి అంటే ఏం మారాలటండి? ఏం మారాలి? మన హృదయము మారాలి, మన ప్రవర్తన. Men may appreciate you or not, it doesn't matter. But the only consideration you have to put in your mind is whether God is appreciating you or not. మనుషులు ఏమనుకుంటారో దాన్ని ఇచ్చిపెట్టండి. దేవుడు ఏమనుకుంటున్నాడు? యోబు జీవితాన్ని మీరు చూడండి. ఏమన్నా యోబు స్నేహితులు వచ్చి you are a sinner. That's what you are facing, all these troubles or problems. But looking at the same person, God said, look at my servant Job, he is perfect in my sight. ఎంత చక్కగా దేవుడు ఖచ్చితంగా చెప్తున్నాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయాన్ని మీరు 1-2 వచనాలు చదివితే ఆయన యథార్థపరుడు కదండి. ఆయన యథార్థపరుడు. ఎవరిచ్చిన సాక్ష్యం ఇది? This is God's description about Job. దేవుని యొక్క వివరణ అండి. ఎవరి గురించట? మన గురించి దేవుడు మరి ఏ వివరణ ఇస్తున్నాడో లేకపోతే ఇస్తాడో మనకి తెలియదు. ఏమిస్తాడో మనం చేసే ప్రవర్తన బట్టి ఆటోమేటిక్ గా. జాగ్రత్త గమనించండి. ఈ రోజు మీ గురించి రాయడానికి ఏమి ఉండకపోవచ్చు. ఏముందండి ఆయన గురించి రాయడానికని? కానీ మీరు దేవునిలో కానీ నిజంగా ఎదిగితే ఏముందండి ఆయన గురించి రాయడానికి అనేవాళ్ళు మీ దగ్గరికి చాలా విషయాలు రాయడానికి పరిగెట్టుకొని వస్తారు. ఇవి నథింగ్. ఈరోజు నువ్వేమీ కాకపోవచ్చు
కానీ భవిష్యత్తులో ఏమో నువ్వేమవుతావో అర్థం. కాబట్టి జాగ్రత్త. ఇక్కడ మనం చదివిన దాంట్లోని ఈ రోమన్స్ చాప్టర్ 10:5లోని ఏముందటండి? ఏ నీతి ధర్మశాస్త్రం మూలముగా నీతిని నెరవేర్చువాడు దాని వలన జీవించునని మోషే వ్రాయుచున్నాడు. మరి ఏ నీతిని మనం అనుసరించాలట? దేవుని యొక్క నీతిని అనుసరించేవాడు. అదే నీతిమంతుడు దేని వలన బ్రతుకును అనంది? విశ్వాసము వలన ఆ బ్రతుకు. నీతిమంతుడు నిజంగా మనకి చెబుతున్నానా, ఉండవలసినంతగా దేవుని మీద నమ్మకం మనకు లేదు. ఉండవలసినంతగా దేవుని నీతి మనలోనే పర్వాలేదులేండి, లోకంలో ఉన్నాం కాబట్టి చిన్నది చేస్తే తప్పేమీ కాదులే, ఇంత ఇది చేస్తే తప్పేమీ కాదు. మళ్ళీ దానికి మనం కొన్ని సామెతలు చేసి మనల్ని మనం సపోర్ట్ చేసుకోవడానికి కలుపుతూ ఉంటాం కదండి. అలాంటోడే ఇలాంటి పని చేశాడు, అలాంటోడే ఎంత పని చేస్తే మనకేమయ్యింది అంటారు. దయచేసి మన తప్పును కప్పిపుచ్చుకోవడానికి మళ్ళీ కొన్ని సామెతలు దానికి కలపదు కదండి. దేవుని నీతి, దేవుని పరిశుద్ధత, దేవుని వాక్యం, ప్రార్థన, దర్శనం. క్రైస్తవుడే కదండి. సగం ఇది సగం అది. కమలియన్ ప్రొసరు వీళ్ళు ఏమవుతుందటండి? రంగులు రాస్తారు. ఏ పదలోకి వెళ్తే ఆ పద, ఏ రంగు దగ్గరికి వెళ్తే అంతేనా? ఏంటి సార్ నేను పాస్టర్ గారు నన్ను లంచం అడుగుతారు ఏంటంటే, అన్నీ ఆదివారం తీసుకోనండి. నేను మరి ఎప్పుడు తీసుకుంటా? సోమవారం శనివారం దాకా తీసుకుంటావా? దాని అర్థం ఏంటంటే ఆదివారం తీసుకోనండి నేను ఎప్పుడు తీసుకుంటా ఉంటాను. ఆదివారం నేను కూడా చర్చికి వెళ్తాను పాస్టర్ గారు, ఆదివారం తీసుకున్నా. What kind of Christian officer you are? సెకండ్ క్రిస్టియన్ కదండి, పావు క్రిస్టియన్, ఫుల్ క్రిస్టియన్ కాదండి. క్రిస్టియన్ అయితే క్రిస్టియన్, లేకపోతే దట్స్ ఆల్. ఒక ఆమె అంటుంది, అయ్యారండి మా దగ్గరికి ఒకళ్ళు వచ్చారు, చెప్పండి ఎంత తీసుకొచ్చారండి, నేను సంతకం చేస్తే ఆ పని జరుగుద్దండి. మరి నువ్వేం చేసేవాడిని? మా ఆయన ఊరుకోడు అన్నానండి, అందుకే నేను తీసుకోలేదండి, సంతకం చేయలేదు. ఆయన వెళ్ళి మీ ఆయన ఒప్పించి వచ్చాడనుకోండి, తీసుకుంటావా? అర్థం అదే కదా, అంతేనా? నువ్వేమని చెప్పాలంటే, ఐఎమ్ ఏ క్రిస్టియన్, ఐ డోంట్ వాంట్ టు డూ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ అండ్ ఐ కెనాట్ డూ. నేను ఇలాంటి విషయాలు నేను చేయను, నేను క్రైస్తవుని అని చెప్పాలి. మా ఆయన ఊరుకోడు ఏంటి? మీ ఆయన ఊరుకుంటే తీసేసుకుంటావా? వాళ్ళు ఎలాగోలాగా వాళ్ళ ఇంటికి వెళ్ళి కష్టపడి ఒప్పిస్తారు, అంతే కదండి. కష్టపడి ఒప్పిస్తే అసలు అంటే మరి ఏ ఆలోచనతో ఆమె అందో కానీ చెప్తున్నా, అది కాదు, నేను క్రైస్తవురాలని, నేను ఇలాంటివి చెయ్యి. కాపాడుకో అంటే నీ ప్రాణాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటున్నావో నీ క్యారెక్టర్ అది కూడా కాపాడుకోవాలి. ఒకటే కాదు, అర్థమవుతుందా? కాబట్టి దేవుడు మన గురించి ఏమని చెప్తున్నాడు? రెండవది ఏంటట? డిస్క్రైబ్. మొదటిది ఆస్క్రైబ్, రెండవది డిస్క్రైబ్. మూడవ విషయం మనం చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. సెయింట్ మాథ్యూ చాప్టర్ 10:16. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మలను పంపుచున్నాను గనుక పాముల వలె వివేకములను పావురము వలె కపటము లేని వారై ఉండుడి. మూడవది ఏంటంటే ప్రిస్క్రైబ్. మొదటిది ఆస్క్రైబ్, రెండవది డిస్క్రైబ్, మూడవది ఏంటంటే ప్రిస్క్రైబ్.
ఏమి జరగబోతుందో నేను మీకు ముందుగానే చెబుతున్నా. ఇలా జరుగుద్ది, కాబట్టి మీరు జాగ్రత్తగా, నా వాక్యం మీరు జాగ్రత్తగా చదవండి. నేను మిమ్మల్ని గొర్రెల మధ్యకు పంపుతున్నాను అని లేదు, నేను మిమ్మల్ని అధికారుల దగ్గరికి పంపుతున్నాను లేదా నేను మిమ్మల్ని ఏ హాని చేయని వారి దగ్గరికి పంపుతున్నాను అని లేదండి. అక్కడ చాలా మంది సేవకులు ఏమంటున్నారు అంటే, యేసు ప్రభు నమ్ముకున్నా అన్ని పోతాయి అంటున్నారు. ఆ నమ్ముకున్న తర్వాత నిజంగానే ఇంట్లో వస్తువులన్నీ వెళ్ళిపోతున్నారు. అంతేనంటారా? ఏ కష్టం రాదమ్మా యేసే నమ్ముకుంటే. కాదు, కష్టం వచ్చినా దాన్ని జయించే శక్తిని దేవుడు ఇస్తాడు. అందుకే మనం చాలా జాగ్రత్త చెప్పాలి. మీరు చెప్పారని మేము యేసే నమ్ముకున్నామండి, ఏమీ పోలేదండి. ఏం పోవాలి? ఇక్కడ యేసే అంటున్నాడు, నేను మిమ్మల్ని గొర్రెల మధ్యకు పంపుతున్నాను, నేను మిమ్మల్ని ప్రశాంతంగా ఉండే స్థలానికి పంపుతున్నాను అని లేదు, నేను మిమ్మల్ని తోడేళ్ల మధ్యకు పంపుతున్నాను. అంటే దే ఆర్ వెరీ డేంజరస్ కదండి. తోడేళ్ళు అంటే చాలా ప్రమాదకరమైనది. మరి ఎవరు జాగ్రత్తగా ఉండాలి? ఎవరు జాగ్రత్తగా ఉండాలి? మనమే జాగ్రత్తగా. అంతేనా? అంటే మనము ఎంత జాగ్రత్తగా ఉండాలి అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంలో రకరకాల బోధలు కదా, ఎంత ప్రమాదమే. ఒకడొకటి చెప్తాడు, ఇంకోటి చెప్తాడు. ఏది నిజమో మనకి అర్థం అవటం లేదు, ఏది సరైనదో మనకి అర్థం అవటం లేదు. వెరీ సింపుల్ ఏంటంటే వాక్యాన్ని జాగ్రత్తగా చదివి ఇందులో ఏం రాసిందో దాని ప్రకారంగా చేయటమే సరైనది. కొంతమంది అంటారు ఇదే చదువుతున్నారు పాస్టర్ గారు వాళ్ళు కూడా, కానీ దీంట్లో నుంచి ఇంకొకలాగా చెబుతున్నారు. అంతేనా? దీన్నే చదివి ఏం చెప్తున్నారట, ఇంకొకలాగా చెబుతారు. ఒక ఆమె యూట్యూబ్లో నేను రీసెర్చ్ చేశాను బైబిల్ గురించి. ఆ రీసెర్చ్ చేస్తే అదే బైబిల్లో రాసింది సరైంది కాదు. రీసెర్చ్ అంటే ఏంటి? రీసెర్చ్ అంటే ఏంటి? ఆ అమ్మాయిని అడిగిన ప్రశ్న అదే, రీసెర్చ్ అంటే ఏంటంటున్నా. చాలా మొహం వేసే అంటే ఎవడో నిన్ను చెప్పమని చెప్పాడు అన్నమాట. పాపం ఇలాంటి ప్రశ్న వస్తుందని ఎదురు చూడలే. నేను బైబిల్ని రీసెర్చ్ చేశాను. నీకు గ్రీక్ తెలుసా? అసలు గ్రీక్ అనే భాష ఉందని తెలుసా? ఎలా చేసావు రీసెర్చ్? హెబ్రీ అంటే తెలుసా? అసలు హీబ్రూ అనే భాష ఉందని తెలుసా? ఏ భాష వచ్చా నువ్వు రీసెర్చ్ చేసావు బైబిల్ని? డెడ్ స్క్రిప్ట్స్ అంటే తెలుసా? తెలీదా? మరి ఎలా రీసెర్చ్ చేశారంటున్నావు? ఎవడో అబద్ధం ఆడమన్నాడు అంతే, యూట్యూబ్లోకి వచ్చేసి అబద్ధం ఆడేశాడు. పాపం ఇలాంటి ప్రశ్నలు వేస్తారని నీకు గట్టి 10 నిమిషాలు ఇంగ్లీష్ మాట్లాడమంటే అన్ని బూతులు మాట్లాడతావు. నువ్వు రీసెర్చ్ చేసావు, బైబిల్ గురించి రీసెర్చ్ చేసావు. తోరా అంటే తెలుసా? తెలియదు. మరి ఎలా, దేన్ని బట్టి నువ్వు మేము అడుగుతున్న దేనికి నువ్వు జవాబు చెప్పలేకపోతున్నావు? రీసెర్చ్ చేశానంటావు. ఎలా నమ్మాలి మేము? ఏ అంటే ఎవడో వెనకాల నుంచి గిల్లాడు అనమాట, నేను రీసెర్చ్ చేశాను బైబిల్ తప్పు అని చెప్పు అని. ఈమె వేరే లెవెల్లో బయటకు వచ్చేసి చెప్పేస్తాను. జాగ్రత్త. బైబిల్ గ్రంథము మహా జ్ఞాని. గ్రీకులో రీసెర్చ్ చేశాను. గ్రీకులో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా? హీబ్రూ రీసెర్చ్ చేశాను. హీబ్రూలో ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా? ప్రతి ఓడు ఇలా బయటకు వచ్చేయటం ఏంటంటే బైబిల్ గురించి రీసెర్చ్ చేశాను. ఈ పదం అసలు రీసెర్చ్ అనే ఇంగ్లీష్ పదానికి అర్థం తెలుసా? చాలా జాగ్రత్తగా ఉండాలి. అంటే రకరకాల దొంగ బోధలు ఏం చేస్తున్నట్టండి, దొంగ బోధలు బయటికి వచ్చేస్తున్నాయి. మనం విని ఏమవుతున్నామంటే కన్ఫ్యూజ్ అయిపోతున్నాం. అందుకని ఇవేమి నమ్మొద్దు. మీరు జాగ్రత్తగా ఏం చెట్ట, మీ చేతిలో చక్కటి పరిశుద్ధమైన గ్రంథం ఉంది, జాగ్రత్తగా చదవండి. అది ఏం చెబుతుందో మీకు ఏదైనా డౌట్ వస్తే పాస్టర్ గారు మాలాంటి వాళ్ళని
అడగండి, నేను చెబుతాను. కానీ ఈ ట్యూబులు కదండి, ఏ ట్యూబులు, ఇంకేనా వై ట్యూబులు, ఎక్స్ ట్యూబులు, జెడ్ ట్యూబులు, సైకిల్ ట్యూబులు, టైర్, ఇంకేదండి ఇలాంటివి విని మీరు మోసంలోనికి. అందుకని ఇక్కడ యేసయ్య అంటున్నది ఏంటంటే మిమ్మల్ని తోడేళ్ళు మధ్యకు, తోడేళ్ళు అంటే తోడేళ్ళు స్వభావము నిజంగా తోడేళ్ళని అక్కడ కంటెక్స్చువల్ అండర్స్టాండింగ్. నేను అందుకని అంటాను బైబిల్ని ఒకేలాగా కాదు, లిటరల్, కంటెక్స్చువల్, స్పిరిచువల్ అండ్ హిస్టారికల్, ఈ 4 విధాలుగా కూడా మీరు చదివేటప్పుడు మీకు అర్థం కావాలి. పొలవమని వచ్చేసి కదండి రీసెర్చ్ చేశాను, నాకు ఇంగ్లీష్ వచ్చు, చెప్పు. ఒకటంటే రోడ్డు అంటే ఇంగ్లీష్ వచ్చేసినట్టేనా? రోడ్డు ఇంగ్లీష్ వచ్చినట్ట కాదు. టీచర్గా కూడా హైలైట్ అంటే నథింగ్ అండి. జాగ్రత్తగా అబ్జర్వేషన్, పదము వెంట వెంటనే చెప్పడం, లిజనింగ్ స్కిల్. వాళ్ళు మాట్లాడుతుంటారు, జాగ్రత్తగా వినాలి. దానికి పులుమని టెన్షన్ పడవలసిన అవసరం నీకు వచ్చిన ఇంగ్లీషే, కానీ ఆ పదం వేరే పెట్టారు కాబట్టి నీకు దడావడుకు వడాపుడుకు వచ్చేసారు. ఏం పెట్టారట అండి? ఐల్ట్ అని పెట్టారు కాబట్టి అమ్మో ఇదేదో. ఏ నేషనల్? ఇంటర్నేషనల్. అయ్యింటదే కదా ఏదో, అంతేనా? ఇంటర్నేషనల్ అయితే ఏంటి? ఇంగ్లీష్ అదే, అంతే కదా, అంతేనా? ఏ నేషనల్ అయితే ఏంటంటున్నా, అంతేనా? అమ్మో స్టీవెన్సన్ గారు ఇండియాలో అయితే 8 పార్ట్స్ స్పీచ్ ఉన్నాయన్నారు, కానీ అమెరికాకి వచ్చేసరికి 9 అయిపోయినాయి అని 8. ఇంటర్నేషనల్ అయినా 8, ఇదంటే ఇండియాలోనైనా 8, ఎక్కడికి వెళ్ళినా 8. వాటిని మరి భాగాలు చేశారంతే. కానీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మాత్రం ఏంటట 8. ఆయనకి జాగ్రత్తగా వస్తే ఏ లెట్ కాదు, అంతేనా? గేట్ కాదు, తలుపు కాదు, విండో కాదు, ఏదైనా నువ్వు దాన్ని టోఫెల్ కాదు కదా. టోఫెల్ అంటే టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఫారెన్ లాంగ్వేజ్. ఆ టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ అంటే ఏంటి? నీకు వచ్చిన ఇంగ్లీష్ టెస్ట్ చేయటం, కాకపోతే స్పీడ్ టెస్ట్ చేస్తారు, సింపుల్. దానికి అమ్మ అయ్య బాబాయ్ భయము నీకు వచ్చిన దాన్ని ఏం చేస్తుంది అంటే మర్చిపోయేలాగా చేస్తా, తెలుసా? నీకు వచ్చు, కానీ ఆ భయం ఏం చేస్తుందంటే బికాస్ ఆఫ్ యువర్ టెన్షన్ యు ఆర్ నాట్ ఏబుల్ టు మెన్షన్. కానీ నిజానికి అది నీకు తెలుసు, కానీ టెన్షన్ ఆడేమో ఏసీ పెట్టేసి నీట్గుండే హాల్లో కూర్చోబెట్టి అంటే నాకు కూర్చునేసరికి నీకు సగం పోయే, సగం పోతుంది. ఏం టెన్షన్ పడవలసిన హైలైట్ అంటే నథింగ్ కదండి. నీకు వచ్చిన ఇంగ్లీష్నే వెంటనే మాట్లాడు, జాగ్రత్తగా విను వాళ్ళు చెప్పి. కదండి చాలా మంది వేసాలు ఎందుకు ఫెయిల్ అవుతారో తెలుసా? వేసా ఎందుకు రాదో తెలుసా? అంటే ఏమన్నాడు ఏంటేమన్నాడు ఎక్కడికి వెళ్తున్నావు అని అంటున్నాడు. అలాగా జాగ్రత్తగా, అదే లిజనింగ్ స్కిల్ హైలైట్లో అదే అన్నాడు. జాగ్రత్తగా మనం వినాలి, వింటూ సింపుల్ మనకు వచ్చిన ఇంగ్లీష్నే జాగ్రత్త. కాబట్టి ఇక్కడ దేవుడు ఏం జరగబోతుందో ముందుకనే ప్రిస్క్రైబ్, ఆ ముందుకనే అని మనకి అది చెప్తున్నాడు కదండి. ఏం స్క్రిప్షన్ ఎందుకు చెప్తారు? స్క్రిప్షన్ ఫ్రీ, ముందే నీకు ఆయన రాస్తున్నాడు. స్క్రిప్షన్ అంటే రాస్తున్నాడు ఏమని? ముందే రాస్తున్నాడు ఏమని? ఈ మందులు నువ్వు తీసుకుంటే నీకేమవుతుందట? తగ్గుద్ది. ఓకే, ఇక్కడ యేసయ్య ఏమని ప్రిస్క్రైబ్ చేస్తున్నాడట? మీరు ఇలాంటి వాళ్ళ మధ్య మీకు ఎదురవుతారు, మీరు జాగ్రత్తగా ఉండండి అని ముందే అది చెబుతున్నాడు. ఇంకా మళ్ళీ మనం మోసపోయాము అంటే దానికి అర్థం లేదు. మీరు చదవకపోతే ఫెయిల్ అవుతారు అని టీచర్స్ ముందే ఫోటోల్డ్ లేదా ప్రీటోల్డ్, మీ ఇష్టం ఏ ఇంగ్లీష్ మాట్లాడు. ఫోటోల్డ్ అంటే ముందే మీకు చెప్పారు, కానీ మీరేం చేశారు? మనం చేసామా కదా? అది పోస్ట్ టోల్డ్ అయితే అంటే అయిపోయాకైతే కష్టం. మీకు ప్రీటోల్డ్ లేదా ఫోటోల్డ్, మీరు జాగ్రత్త. చాలా మంది అంటున్నారు క్రైస్తవ జీవితం అంటే భలే ఉంటుంది
కాదు, కొన్నిసార్లు అలాగ ఉంటుందేమో కానీ కొన్నిసార్లు మీకు తెలుసండి, చాలా దేశాల్లో, ఆఫ్రికా దేశాల్లో చాలా ప్రమాదకరమైన పరిస్థితుల్లో దైవ సేవకులు దేవుని సేవ చేసి, ఇంకో భయంకరమైన విషయం చెప్పనా, నేను రేడియోలో నా ప్రసంగం రాస్తున్నా. కొన్ని ఆఫ్రికా దేశాల్లో వినండి జాగ్రత్తగా, సేవకులు అక్కడికి వెళ్ళి సేవ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళ బిడ్డలు చనిపోతే ఆ బిడ్డలను ఆ ఊరు మనుషులు వచ్చి శవాన్ని బయటికి తీసి కోసుకొని తినకుండా వారం రోజులు 10 రోజులు నిద్రాహారాలు లేకుండా ఆ గ్రేవ్ యార్డ్ దగ్గర, అంటే ఆ శ్మశానం దగ్గర కాపలా కాసిన దేశాలు ఉన్నాయి, సేవకులు ఉన్నారు. మన క్రైస్తవ జీవితం ఎంత ఉంటుంది, అన్ని కష్టాలు ఉన్నాయా మనకి, అయినా వాళ్ళు అద్భుతంగా పరిచయం చేశారు. నా రేడియో ప్రసంగంలో రాస్తున్నారు. మనం ఎంత అంటున్నా, మనకు దేవుడు అన్ని ఇచ్చినా గాని మనం దేవునిలో ఎదగలేకపోతాం, దేవునికి మహిమ తీసుకురాలేకపోతున్నాం. ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నది ముందుగానే ఇవి 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 జరుగుతాయి. మత్తయి సువార్త 24 తర్వాత చదవండి, అక్కడ కూడా ఏముందటండి, ఇలాంటి 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 బోధకులు వస్తారు, ప్రవక్తలు అవస్తారు కదండి. కొంతమంది బరబర మాట్లాడి ఏదో చెబుతారు, కానీ జాగ్రత్త, వాళ్ళని మీరు ప్రభు మనకేమిచ్చాడటండి, చక్కటి ఏమిచ్చాడట, పరిశుద్ధ గ్రంథాన్ని. దీన్ని చదువుదాం, దీని ప్రకారంగా మనము దీన్ని మనం జాగ్రత్తగా చదివి దీని ప్రకారంగా చేస్తే నో బడీ కెన్ చీట్ us. యేసయ్య ఏమంటున్నాడో తెలుసండి, డోంట్ బి డిసీవ్డ్, మీరు మోసపోవద్దు అంటున్నాడు. మీకు అర్థమవుతుందా నా పదం? అంటే అర్థం ఏంటంటే వాళ్ళు వచ్చి మోసం చేయడానికి ప్రయత్నం చేస్తారు, వాళ్ళు మోసం చేశారు కాబట్టి నేను మోసపోయానండి అనొద్దు. అందుకనే వాళ్ళకి చెప్పటం లేదు యేసయ్య, యూ డోంట్ బి డిసీవ్డ్ అంటే అర్థం ఏంటంటే, మెనీ పీపుల్ విల్ కమ్ అండ్ ట్రై టు డిసీవ్ యూ. Adam and Eve, where are you? ఎక్కడున్నారు మీరు ఆదామవ్వ? మేము చెట్లకి వెనకాల ఉన్నాం. వై దట్ బిహైండ్నెస్, ఎందుకు ఆ వెనకాల భాగతనం, ఎందుకైంది అది? ఇంతకు ముందు ఎక్కడుండేవాళ్ళు? ముందుండేవాళ్ళు, ఇప్పుడు ఎందుకు వెనక్కి వెళ్తున్నారు అంటే మీరు ఏదో చేస్తారు. వీళ్ళు ఏమంటారో తెలుసా, ఎవరు మోసం చేశారంటారు? సర్పము మోసం చేశారు. నేను మీకు ముందుగానే చెప్పాను, సర్పం మోసం చేయటం ఏంటి? ఏమనుందట? అందుకనే ఏముందట, ప్రిస్క్రైబ్. నేను ముందు మీకు చెప్పానుగా, మళ్ళీ ఆయన వచ్చి మోసం చేశాడు కాదు, మీరు కావాలని అందులోనికి అడుగుతుంటారు. అటెల్లొద్దు ప్రమాదం అన్నా వెళ్ళే, అత్యవద్దు ప్రమాదం అన్నా తిన్నారు. కానీ ఎవరినో మనము బ్లేమ్ చేయడానికి ప్రయత్నము చేస్తున్నాం. అందుకే ఇక్కడ కూడా ఈ మత్తయి సువార్త ఏమన్నా, మత్తయి సువార్త 10:16 కూడా ఏమనుందట? చదవండి, చివరి మాట చదవండి. తోడేల మధ్యకు పంపినట్టు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక అంటే ఎవరు ఉండాలి జాగ్రత్తగా? అంతేనా? వాళ్ళు వస్తూనే ఉంటారులే, మనం ఏం చేయాలంటాను? జాగ్రత్తగా వస్తారు. వాళ్ళ దగ్గరికి వచ్చేసి మాట్లాడుతుంటారు, మనం ఏం చేశారు? మూతికి ముక్కుకి ఏం చేయాలంటాను? మనం జాగ్రత్తగా ఉండాలి. కొన్నిసార్లు మనం జాగ్రత్తగా వెళ్ళినా ప్రమాదము జరుగుతుంది. అందుకనే దాని యాక్సిడెంట్ అన్నారు. తెలుసా యాక్సిడెంట్ అంటే ఇంగ్లీష్ లో? యాక్సిడెంట్ అంటే ప్రమాదం కాదు, అనుకోకుండా జరిగితే యాక్సిడెంట్ అంటారు. జాగ్రత్త, ఇంగ్లీష్ అందమైన భాష, దాని ఇష్టం వచ్చినట్టు వాడు. ప్రమాదం అంటే మీరు తూరితే కాదు,
యాక్సిడెంట్ అనే ఇంగ్లీష్ పదానికి అర్థం ఏంటంటే అనుకోకుండా ప్రమాదం. అర్థమవుతున్నా? సో చాలా పదాలు ఏమైపోతున్నాయంటే మారిపోతూ వస్తూనే ఉన్నాయి. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నది ఏమిటి అంటే 3 విషయాలు. ఒకటి ascribe, రెండోది describe, మూడోది prescribe. 3 దాంట్లో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కదండి. జాగ్రత్త అనేదండి అన్ని వేళలా మంచిది, ఒకప్పుడు కాదు. ఎప్పుడెప్పుడు మంచిది? అన్ని వేళలా మంచిది. మీరు అన్ని వేళలా జాగ్రత్తగా ఉంటేనే ఏదైనా ఏ విషయమైనా జాగ్రత్త కదా. జాగ్రత్త లేకపోతే మనం ఏది కూడా, అది చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, వాతావరణం అదేదైనా కావచ్చు. బీ కేర్ఫుల్ ఆల్వేస్. ఎల్లప్పుడూ మీరు జాగ్రత్తగా ఉండటమే మనకి మంచిది. కాబట్టి చాలా సార్లు మనలో ఉన్న జాగ్రత్త లేకపోవటం ఏం చేస్తుందంటే మనకి ప్రమాదము తీసుకొస్తుంది. కాబట్టి కీర్తనకారుడు ఇక్కడ చెబుతున్నట్టుగా ascribe, describe and prescribe. ఓకే, జాగ్రత్తగా ఉందాం. అన్ని విషయాల్లో ప్రభు నామానికి మహిమ తీసుకొద్దాం. మనలను, మన ఆత్మీయ జీవితాన్ని, ప్రార్థనా జీవితాన్ని, పరిశుద్ధ జీవితాన్ని కాపాడుతున్నాం. ఎందుకంటే ఒక వచనం చదివి మనం ప్రార్థన చేసుకున్నాం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి కలగా మెలకువగా ఉండడు, మీ విరోధైన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మింగుదునా అని వెదుగుతూ తిరుగుతూ ఉన్నాడు. అది ఆయన డ్యూటీ కదండి, అది ఆయన బిజినెస్, అంతేనా? ఆయన పని అది. మరి నీ పని ఏంటి? ఆయనండి రోజులు తాగుతున్నాడు అండి. ఆయన తాగుబోతు రోజులు తాగుతాడు. ఆయన డ్యూటీ ఆయన చేస్తున్నాడే. తాగుబోతు రోజులు తాగకపోతే ఆశ్చర్యపడాలి, అంతేనా? ఈయనండి దొంగోడండి, ఆత్మను దొంగతనం చేస్తాడు. ఆయన దొంగడు. ఈయనండి ప్రార్థనా పరుడండి, ఎప్పుడు చూసినా ప్రార్థనకి వెళ్తాడు. ఆయన సాగు ఎందుకు రాలే? ఆయన తాగుతాడు, ఆయన పని చేస్తున్నాడు. నేనన్నా క్రైస్తవుడు వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకోవాలి. ఎంత తాగుడు కాదు, ప్రార్థనకి వెళ్తాం. ఆయన తాగుతాడు కాబట్టి సరిగ్గా రోజు 10 గంటలకు వెళ్తాడు. కరెక్ట్ టైం, రైట్ టైంకి వెళ్ళిపోతాడు కదా. నువ్వు క్రైస్తవుడివి, సరిగ్గా సమయానికి ఎక్కడికి వెళ్ళాలట? ప్రార్థనకి వెళ్ళాలి. వెళ్తున్నావా? ఆయన ఏం చేస్తున్నాడో అది చెయ్యొద్దు. ఆయన చేస్తున్న ఆ పంచువల్చిని నీవు విశ్వాస జీవితంలో చెయ్యి. దేవుడిని ఆశీర్వదిస్తా. మనం అది చేయలేకపోతున్నాం కదండి. సాతానుడు గర్జించే సింహం వల్ల తిరుగుతూ ఉన్నాడంటే ఆయన పని అదే, తిరుగుతూనే ఉంటాడు. మరి మనం ఏం చేయాలంటే మనమే జాగ్రత్తగా ఉండాలని ప్రభు ముందుగానే మనకి హెచ్చరిక ఇస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో మనం జాగ్రత్తగా ఉన్నాం. ఆత్మీయ ప్రార్థన, పరిశుద్ధత, విశ్వాస జీవితంలో ప్రభు నామానికి మహిమ తీసుకొద్దాం. అప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. గాడ్ బ్లెస్ యు ఆల్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మీకు వందనాలు. వాక్యమైన బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించి ప్రతి రోజు తెచ్చున్నాం. క్రీస్తు నామాలు వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్.